దళితురానికి నిఖిల్ అన్న వాళ్ళని పోయినా కాలు పోతుంది. ఆ బండి తీసి పని ఎందుకన్నా మంచిది, అది లేకుండా మంచి వ్యాపారం. కోడిని వేసినావా? ఏమేమి తెస్తావు ఇప్పుడు? ఇప్పుడు మసాలా కోడి జుట్టు కోడిని కొట్టించుకుని ఇంకా అది పచ్చడ నిన్న మిల్లు కాడ పెట్టేసిన అవి కూడా తేవాలి. అదేను దాంట్లో నూనె గిట్లా అవన్నీ తెచ్చిన అల్లు వేసి తాలింపు వేసేది. కానీ పచ్చడికి ఎంత అయితే ఏమో ఇక మా నాన్న తెస్తాడు అటే జుట్టు కోడి నిఖిల్కి ఏమన్నది మళ్ళీ ఏడతాడు. నిఖిల్ తాత కోడి కూర తెస్తారట. కోడి కోడి మాసం తెస్తానా ఉంటుంది కాడా మళ్ళక్క అది పప్పదేమ్మను అగో బాయ్ చెప్పు మళ్ళీ ఏడతాడు. బాయ్ బాయ్. ఏడిపోతావు కింద పడతావు. అదేం చెప్తాను ఏం చెప్తాను చుట్ట తాగుతావు ఏంది? గంగలక్ష్మి ఏం చేస్తుంది? ఏం చేస్తాను? బియ్యం తీస్తాను. కేజీన్నర పెట్టాను. పెట్టు. చికెన్ కూర కదా సరిపోతాయి. సరిపోతాయి. చికెన్ వచ్చేలోపు బియ్యం పెట్టి బియ్యం కూడా అయిపోతుంది. మా అమ్మమ్మ ఇట్లా ఏం చెప్తాను చూద్దాం. అమ్మమ్మ అయితే నువ్వు ఈడ తినుడు కాదు ఇవాళ ఆన్నే తిందాం అందరం కలిసి. మళ్ళీ ఈడికే దేపు అనకు, ఆన్నే సరదా కూకొని తిందాం. మా అమ్మమ్మ ఈయనే తింటాను అంటాను మొన్న నుండి ఎందుకో. ఆడ తిందాం కలిసి మెలిసా సరేనా? మళ్ళీ అప్పటికి నువ్వే దేపు అనకు. వస్తావుగా? సరే. గంగలక్ష్మి అంటే ఇప్పుడు అన్నం పెట్టడానికి చెగురుతుంది బియ్యం. మంచిగా ఉన్నాయా అవి? అందులో ఏం నలకలు ఉన్నాయా? అయిపోయిందా? అయిపోలే, ఇప్పుడే ఏరుతాను కదా. కొన్ని కొన్ని అయితే అయిపోయినట్టే. అట్లా పడే వస్తాను. ఇది ఏంది? అటు రోత పడైపోయి ముట్టకు. అటు బారైపో రోత అదంతా. ఆకు ముట్టద్దు పో. అది చుట్ట ఎవరు తాగింది. అదే వాళ్ళు తాగిన చుట్టాను పట్టుకొని వస్తాను. అటు బారైపో. తీస్తావు కానీ అదంతా రోత. కడుక్కో. మీది చూస్తాను చించి మొత్తం. అదేం పిచ్చి నవ్వు. అన్నం పెడతానా? బియ్యం పెట్టాలి. గంగలక్ష్మి కోపం వచ్చింది, గంజి బలిగిపోతాయి. కోపం బాగా వస్తాను. గంగలక్ష్మి మా కోసం అయితే అన్నం పెడుతుంది. ఇప్పుడు తినాలనా? తినే బాగు కూర కానీ. నీకు లేదో చేస్తాడుగా. ఇంకా పోయి గిన్నెని పోసి చాలా అంటావు. చేస్తే పని పూర్తిగా చేయాలి. చాలా ఇంకా నాకు నీళ్ళు నీకు తట్టుకున్నది. కొన్ని నీళ్ళు తట్టుకున్నది. అబ్బా ఇంకిన్ని
నాకు ఏమంటే నువ్వు తాగుతావు. నీ దగ్గర ఉన్నది ఉపాయం. ఎటు అమ్మమ్మనా? లేదా అట్లే స్నానం పోయాలి, స్నానం పోయాలి, ఇంత వేయాలి. కూర అయినాక లేచావు కానీ పండు కంకులు వస్తానండి. ఏ కంకులు ఆగు, ఏ కంకులు ఆగు. ఎంతకెళ్ళి 23? 20 20 ఎంత వేయాలి? ఒక 20 రూపాయలు అయ్యి. చిన్నగా 20 రూపాయలు. బాగా చిన్నగా ఉన్నాయి. లాస్ట్ అయిపోయారు. పచ్చడికి ఇస్తా, తీయకుంటాయా? అందుకే పచ్చడికి ఇస్తా అంటాను. పచ్చడికి ఒకటి 5 రూపాయలు ఇస్తావా? చిన్నగా తిన్నావా? ఐదు రూపాయలు ఒకటి ఇస్తావా? ఏందప్ప ఇట్లే ఇప్పుడు ఎంత అన్నట్టు 20 రూపాయలయా? 20 నిఖిల్ పెద్ద కాయ కుడితే పత్రకాయ కుడితే 20 రూపాయలకైతే 3 కంకులు ఇచ్చిళ్ళు. ఈ కాల్చుకుందాం. ఇక కాదు ఈ లాస్ట్కి తీయ కాల్స్తా నేను. ముదిరిపోయితే మంచిగా ఉంటాయి. మరి మంచిగా ఉంటాయి కానీ లేతగా ఉంటే మంచిగా ఉంటాయి. పిచ్చిపోయింది. చూసి తీసుకుంటే అయిపోయేది. చూసి అంటే ఆయన భర్త ముట్టనిత్తలేడు. భర్త బంగారం అంటాను. ఆ భర్తే బంగారం అంట. భర్త బంగారమే కానీ మరి కంకి బంగారం కాదా? వచ్చింది కదా. నేను తీస్తానన్నప్పుడేమో అద్దాను, ఇప్పుడేమో తీయు తీయు చూసావా ఎంత స్పీడ్గా తీసాను. నీళ్ళు బిందెలు పోసినావుగా. ఏంది పళ్ళెం మీద నీళ్ళు పడ్డాయి. నీళ్ళు తాగాలనా? ఇక్కడ ఉన్నాడు, మంచం పైన ఉన్నాడు, పండుకున్నాడు. డ్యాన్స్ భలే ఎత్తాడు. కంకి తింటావా నీకేలు? తినేవా?
బియ్యం ఎట్లా అవుతా అన్నయ్యో బియ్యం పెట్టినా బేంకే చూసి రాపో. చూసేస్తాగు ఒక్క నిమిషం బియ్యం ఎట్లా అవుతానో జరుగు. ఓయ్ ఓయ్ ఏంది డాడీ చెప్పు. బియ్యమే ఆ? బియ్యం కలపాలి. పడతావో మాడుతాంది తీ తీ. పారైపో బయట. కాలుతుంది ఆగి కాలుతుంది ఆగు కొంచెం చల్లారని. నిఖిల్కు చల్లారిపిత్తా కంకి. నిఖిల్ ఇదంతా ఏం చేస్తాను బయట పారేస్తాడు. తానం అయినట్టు ఉన్నావా? అదంతా రోత కొడుతుంది. ఏం కాదు కానీ పారేయని. గమిలి ముందే పారేసిండు మళ్ళీ నేను ఎత్తాలి వాటిని. కాలిందా నిఖిల్? అయిపోయిందా? ఇంకో కంకున్నా ముద్దులు పోయినాయి మంచిగా లేవు తప్ప. ఇంకో తక్కువ పెద్దది కాదు కానీ మిగిలితే నాకు నీరు రాదు. ఇదేంది గింత అంత మొక్క? ఇలా గింజలు ఎన్నో లేవు. మహేందర్కి ఇయ్య ధైర్యం రాదు, అందుకే చిన్న ముక్కు ఇచ్చిండు. ఇక ధైర్యంగానే నీకు ఒకటి ఇచ్చిండు ఫస్ట్. అది నిఖిల్కు, ఇది నీకు. మా తమ్మునికి పేరు. తమ్మునికి చూడు ఎంత పెద్దది ఇచ్చిండ్రో. ఇగో రంజిత్
కాలుతుంది కొద్దిగా ఊదుకొని తిను. నిఖిలకు ఆ పెద్ద కంకి, గంగలక్ష్మికి ఇది కాలే కంకి, ఇంకా నాకే ముక్క. మామయ్యకు లేదా అద్దా? ఏమన్నా తినడు ఇట్లా తింటాడు. ఎత్తు తిని చూడు ఎట్లున్నాడు. అదా దైట్రా దగ్గరికి రా. ఆన్ ఆన్ నమిలి మింగు. ఎట్లున్నాయి ఎట్లున్నాయి? ఆఫ్ చేస్తాను. ఇంకో ఇంకో కంకి చూపించే కంకి. తనమాడతారు ఇంకెంతమంది ఉన్నారు? నేను ఆడా అయిపోయిందా కంకులు కాల్చుడు? అయిపోయింది. చెయ్యి. తాత వచ్చిండా? తాత వచ్చిండు. అది ఎవరికి ముక్క? ముక్క ఎవరికి ఇరుతాను? తాతకా? తాతకి ఇరిచిండు ఒక ముక్క. మక్కతో కాకులు వచ్చింది. ఇక మంచి పని. నెంబర్ 1 ఏ గీదా అమ్మ ఉన్నాయిగా. ఆయన ఇరిచి ఇచ్చిండు బలంగా. కంకులు ఎవరు కొన్నారు? ఎవరు కొన్నారు? పట్టిందా మిల్లు? ఎంత తీసుకున్నది? 50 రూపాయలు. మరి చికెన్ ఏది? కోత ఇప్పుడు కొట్టమన్నా కోపించినాడా? కోపించి ఇప్పుడు తెస్తా మళ్ళీ పోయి. కనబడతానువా? బాగానే జాగింది. ఆడు మరి కారం ఒకసారి తీసి చూద్దాం ఎట్లున్నదో. కారం అద్దు నేను తింటాను. కొండబీచ్ పచ్చడ అదిగో పచ్చడ మంచిగా ఉన్నది. కలరు రెడ్గా. నేను చేస్తుంది అలా
దీంట్లో ఇప్పుడు ఏమేమి చేసి తాలింపు ఎత్తావు? మసాలాలన్నీ నూరి ఇందులో కలిపి తాలింపు వేయాలి. ఏమేమి మసాలా పోద్దాం మామయ్య? ధనాలు కావాలి, మెంతులు, ఇంకేంటివి ఉంటాయి. ఇగో అప్పుడైతే తెచ్చినాం నూనె ప్యాకెట్. ఇది చూపెట్టి తీసి అందాదా చూపెట్టి ఏది కదా చూపెడతా అట్లా. ధనియాల ప్యాకెట్, జీలకర్ర, పెసరపప్పు కర్రీ చేసుకుందామని తెచ్చుకున్నాం. పెసరపప్పు ఇది కూర పని చేయదు. శనగపప్పు ఇలానే వేసుడా శనగపప్పు వేయాలి తాలింపు మంచిగా ఉన్నాయి. ఆవాల ప్యాకెట్, మెంతుల ప్యాకెట్, కరివేపాకు కూడా వేయాలి, నూనె ప్యాకెట్, మళ్ళీ ఇంకా నూనె ప్యాకెట్, ఎల్లిపాయలు కూడా కావాలి. ఇంకా దీంట్లోనా ఎల్లిపాయలు కూడా కావాలి. ఎల్లిపాయలు తాలింపు వేయాలి. మిరపకాయలు కావాలి. ఎల్లిపాయలు రేపు తెద్దాం కానీ రేపేద్దాం. ఇప్పుడా? మీ ఇష్టం, నాది. ఇప్పుడు వేద్దాము. తాలింపు అయితే అయిపోద్ది ఏమో. ఎల్లిపాయలు తెద్దాం అయితే. ఎల్లిపాయలు తెచ్చి పొద్దున తెచ్చిండట మా తమ్ముడు. లేవు ఇంట్లో లేవు, రాలే మనిషి. ఎల్లిపాయలు తేవరా? ఇప్పుడు మనకి కలేపాకు కూడా కావాలి. అంటే ఎల్లిపాయలు ఇప్పుడు దుకాణంలో పోతాను అటేది ఎల్లిపాయలు పోతాను మరి. మసాలా కొంచెం సదిరేది ఉన్నది. తాత వచ్చినట్ట నిఖిల్ ఉరికిండు, నేను ఆఫ్ చేసి ఉన్నది కెమెరా, ఉరికిండు. ఇక ఆకులు లేదా తాత ఉరుకుడే. ఇక తాత పప్పు తెచ్చిండ. తాత ఏం చేసిండ చూద్దాం. చికెన్ చికెన్ తినేటి నీకు ఇన్నానే చాలు, ఎక్కువ తినద్దు. ఎక్కువ తింటా మాట. ఏంటి ఎల్లిపాయల? ఎల్లిపాయలు, అల్లం మసాలా. ఆయన తినేది ఉన్నది అందుకంటా అండు. ఏం లేవు. కర్రీ కారం ఉంటాయి ఇలా చూసుకుంటారు. 10 రూపాయలు చేసిన దానికి పొద్దాక అవుతాను ఎందుకు పోతున్నాడు. అది కారం అంటే నా చూడ తినాలి. అయ్యే మంచిది. ఇది మంచిగా ఉంటుందా? తిన్ మంచిగా ఉంటాయి. తిను అద్దా అయితే చిచ్చు కోసుకొని తిందా. ఇంకా ఒక తిను అద్దులే. కారం అద్దాట నలుపుకున్న పూసింది అది. తిను తిందా. ఇంకా అటు చాలా కారం పడతాయి. అది పెట్టు అది పెట్టు అది పెట్టు. నా మీద పడ్డది ఆ దాంట్లో నలుపుకున్న పోసింది మళ్ళీ అది అది. ఇది ఇగో కారణం కాసుకో. తిను ఏం చేస్తావు? ఇది కొత్తిమీరి, ఇది మసాలాలు, ఇది మసాలా తిరగల మసాలా, ఇది ఎల్లిపాయలు అన్నీ వేసుకోండి. ఇంకా కూర అంటే అయిపోద్ది కదా, అన్నం అయిపోయింది. కాల్చేయాలా నీకు? తింటావా? నీ కాల్చిస్తా. కాల్ చేయకుండా మరి కూరలు తింటాడు, మంచిగా ఉంటుంది. ఉడకంగా తింటాడు. సరే ఉడకంగా తినమా? మన కోళ్ళన్నీ వేసిల్లా? మా కోళ్ళన్నీ రోగం పడ్డాయి, మందులు పోస్తున్నాం కానీ వీటిని వేయలే కదా. అగో ఇదొకటి
ఇంకా ఉన్నాయి అసలు కానీ కూరుకుతాయి, రోగాలు బాగున్నాయి. అవు లేదు అందులో తీసిన కావచ్చు. ఒక పెట్ట గుడ్లు పెడతా అంది. హోటల్లో కూరుకుతాను చూడు పెడతారు, అది మందు పోతాం దానికి. నీ ఇష్టం. మాత్రం ఉన్నదో నూరు పూర్తి చెప్పు. నూరు బస్సులు లేదు, మేము నోట్లో పెడితే మేము కూడా మరి తీయాలి దాన్ని చూద్దాం. తీస్తాను అది బలం ఉన్నదో లేదో, బలం తక్కువైంది. తిండి ఉంటే మంచిగుండు. బలం తక్కువ వస్తుందా? రేపు పొద్దున వేద్దాం. వేసినావా? గుడ్లు పెట్టేదే మనలు ఉన్నది. ఇది పెట్ట ఈ కోడి రోగం వచ్చిన కోడితోటి పిల్లలు. గిల్లు ఒక 2 కర్రె పోరగాళ్ళు. గంగలక్ష్మి అయితే చికెన్ నీటికి కోసుకుంటుంది. నీట్గానే కొత్తాను. ఇది జుట్టు కోడి మాంసం. కూర కోస్తున్నా. ఇప్పుడే కొత్తాను. కూర మొన్న కుదిరించినట్టు మస్తు కుదిరింది. మొన్న చికెన్ ఎట్లా కుదిరింది? మస్తు కుదిరింది. అట్లనే చెప్తాను కూడా. సేమ్ అట్నే చెయ్యి. మెల్లగానే కొయ్యే, చేయి ఇట్లా తెగుతుంది. మా అమ్మమ్మ కూడా వస్తుంది. మెల్లనేదా బువ్వైంది, కూర అవుతుంది ఇప్పుడే. ఇప్పుడే కోస్తాను గంగలక్ష్మి. ఆకలి బాగుంటాయి పోయింది మంచిగా. అయిపోయినట్టే ఇక కోసుడు దగ్గర పడ్డది కూర అంటే. తొందరదే మంచి బాగా ఆకలి అవుతుంది. మా అమ్మమ్మకి ఎప్పుడు ఆకలే. మా అమ్మమ్మకు రుబ్బు మన ఉంటుంది చూడు, అదేందో రుబ్బుతే పిండి తీరు అరిగిపోతుంది. మా అమ్మమ్మ కడుపులో అది ఉన్నది. అప్పటి వాళ్ళకు అట్లనే ఆకలి అయింది. ఇప్పుడు నీరసంగా ఉంటారు కానీ ఆకలి బాగుంటుంది అప్పటి వాళ్ళకు. ఇప్పటి వాళ్ళకు బొత్తలు మెరుగుడు అది లేకుంటుంది. ఇప్పటి వాళ్ళ బాధలు ఇట్లున్నాయి. మరి తింటది కానీ తొందరగా అరుగుతుందిగా. తొందరగా అరుగుద్ది. మొదటి సంది వాళ్ళకి అంతే. అప్పుడు మీకు ఇలా వచ్చింది బదినా అవుతుంది కదా, ఉడికినాక తినే ఉండే. ఇప్పుడే కదా కోస్తాను. కొత్తదమ్మా కోస్తాను. దేవర పండుగ అయ్యేది. దేవర పెద్దగా వచ్చింది. చక్కగా అబ్బు ఈ అంటానికి ఎక్కువ చేస్తాడు. ఇదే మంచిది. ఆకలి అయినప్పుడు ఎప్పుడు ఇట్లా తింటది. ఎట్టున్నదే బువ్వ తిందాం. దూరం చిన్నప్పుడు చేసింది అనుకోని నేను చేయగలుగుకొని ఇంకా కోసుడే కాదు. అది అంటే ఒక్కతేనే చేసుడు అప్పుడు అవుతుంది. ఒక్కతే కాబట్టి కొద్దిగా లేట్గానే అవుద్ది. ఇప్పుడే అన్ని పనులు చేసురా, ఇల్లు ఆకిలి అన్ని చేస్తారక ఒకదానికి కాకైనా ఇంకా ఎవరు పని చేసుకున్నాం. పన్నాడు బల్లమచ్చం మీద పన్నాడు. ఏం పొద్దుట సుంది కానీ పడుతుంది లేదు. పొద్దుట సంది మరి ఇడిపోయింటో తెలియదు. అయితే కనుక బుగ్గ కమ్మున్నది, బుగ్గ కమ్మున్నది, బుగ్గ అద్దు కానీ కమ్మున్నది. అయిపోయింది ఇక.
కొడవలు తాగితే దూరం ఉండే నమ్మకం. ఇంకేం లేస్తావు? ఇంకో దాంట్లో లేస్తావా? గిన్నె పెట్టు, ఆడబెట్టు, కింద పెట్టు. ఇంకేమేమి వేసు? ఇంకా టమాటాలు పడతాయా? టమాటాలు, ఉల్లిగడ్డ, ఇంకా కొత్తిమీర. కొత్తిమీర లోపటి ఇంట్లో ఉంటుంది. బయట బాగా చెప్తా. ఇంకా చేయలేదా కూరనా? కూర ఆకలి బాగా అవుతాను చేసిందని నేను చేతులు కనుగొట్టుకుని వచ్చినాను. అవుతుంది ఇక మనం ఈ జుట్టు కోడిని కోపించినాం, అంతేనా? అందుకే లేట్ అయింది. అయితే మా అమ్మమ్మకి ఎప్పుడో చెప్పిన కదా చేసింది ఏమన్నా అని మా అమ్మమ్మ అనుకున్నా. టమాటాలు చేసిందని నేను అనుకుని చెప్పవచ్చు. నిఖిల్ నీళ్ళేం చేస్తాను పోతాయి. చెయ్యి ఎందుకో కడుక్కున్నాడుగా. ఇస్తున్నదా? మంచిగా అయినదా? మంచిగా అయింది. ఒక్కటి కాదు, ఉల్లిగడ్డలతోనే సోర్ వస్తుంది. ఉల్లిగడ్డలు ఒక 4-5 వేయాలి. ఉల్లిగడ్డలు ఒకటి ఇంకొకటి ఎక్కువ వేసినా బాగా మంచిగా ఉండదు. మా అమ్మమ్మ ఎట్లున్నది మరి ఎట్లా తింటాను. ఇంకేం కావాలి? గితే ఇక ఆ బుట్టలు ఉంటుంది చూడు. తమ్ముడు అక్కడ అలిగిండ ఏమైంది? దాన్ని మంచటం లేస్తలేడు. ఏం మరి మంచటం నుండి లేస్తలేడు. ఇది కోతి ఇప్పుడే చీసుతో కాడు కూడా మరి అంబటిగా చించరాదు. ఇది నీళ్ళు పారిపోయద్దా? ఇట్లా ఇట్లా మొత్తమే మంచిగా ఉంటుంది, వాసన వస్తుంది. మంచి మంచి చించాలి. గడ్డి గడ్డి ఉంటుంది అలా గడ్డి ఉంటుంది. మట్ల చేసి చెప్తే ఇలా మట్టి గడ్డి ఉంటుంది. ఏం చేస్తాను ఇంత పిల్లలు మరి. చికెన్ కూర చేసుడు అయిపోయిందా? అవుతుంది ఇప్పుడే. ఇక అయినట్టే దగ్గర పడ్డది, కానీ ఇక ఉప్పు వేస్తున్నా సరిపోయేంత. అది మొన్న అండిన చూడు, సేమ్ అట్లా మస్తుండే. తొందరగా కానీ తొందర వచ్చింది. ఆకలి బాగా అవుతుంది. ఇప్పుడు చిన్నోడు నేను ఇద్దరం గిన్నెలు పట్టుకొని చూస్తాము ఆకలికి. మధ్యాహ్నం ఇంత తిన్నావు కానీ తిన్నాం కానీ ఇప్పుడు మళ్ళీ అది ఎండాకాలం కాబట్టి ఊక ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తినకుండా బతుకుతాము గింత చేసి. మధ్యాహ్నం తిన్నాం కానీ ఇప్పుడు ఆకలికి పొట్టుకుని అనుకుంటూ తినేదాన్ని నేను అనుకోను. అదే అంటుతుంది. ఇప్పుడు అయినట్టే తాలింపు వేసినావు, అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినట్టే, అయినట్టే. ఇక వేస్తా కానీ కొద్దిసేపు ఉడకనమ్మా, ఎందుకంటే ఇది జుట్టు కోడి కదా, ఉడకని మీకు కొద్దిగా లేట్ అయినా కానీ మెత్తగా ఉడకాలి. మన దంగద్దా తింటాం ఫుడ్ వల్ల. అదే కానీ ఇక మనకు మా నాన్న జుట్టు కోడిని కోయించిండు కదా, ఆడనే లేట్ అయింది. జుట్టు కోడి కోసిన అక్కడ ఇంత పచ్చడి పెడతాను కూడా. ఆ పచ్చడి అన్ని నిన్న పెట్టిన పచ్చళ్ళు అన్ని పోయి తెచ్చిన. రేపు అది పచ్చడి మన పండు మిరపకాయల పచ్చడి కూడా పట్టించి తెచ్చినాం, అందుకే లేట్ అయింది. అందుకే లేట్ అయ్యింది చూసుకున్నా. పచ్చడి తెచ్చినాం, రేపు పొద్దుగాల పెడతాం. పచ్చడి కూడా దాన్ని కూడా పొద్దున తాలింపు గిలింపు అన్నేసి లైన్లో చేయాలి. అంటుతాన్ని తొందరగా అంటూ
అయితే అంటుతానా అయినట్టే ఇక కూర. ఇంకా అయినట్టే కొద్దిసేపు అయితే. కారం వేసినావా? కారం ఇప్పుడు వేసిన. అమ్మమ్మని కొచ్చే బాగమను. ఇక అయిపోయినట్టే కూర చేసుడు. తింటది ఇక. కూర అయింది. మంచిగా ఉడకబెట్టిన. మంచిగా ఉడికినాయి. సూపర్ సూపర్ ఉడికినాయి. మంచిగా ఉడికినాయి. నీకిన్నానా? మసాలా ఎక్కడ పెట్టి ఇగో ఇక్కడ ఉన్నాయిదా అల్లం మసాలాలు. అల్లం వేసినావు కదా. ఇగో నీ గిన్నెలా చిచ్చి తీసిందమ్మ. చిచ్చి బువ్వైనా నాయి కాలుతాందట. సినిమా చూడు. కూర అయితే అయిపోయిందా? కూర అయింది. దగ్గరికి అంటానా పులుసు చేయన్న. కూర దగ్గరికి అంటానా పులుసు చేయన్న మామయ్య. కొంచెం అటు కాకుండా వస్తుండాలి. కొంచెం పులుసు చేసినావా? ఇప్పుడే పోసిన కొద్ది ఉడకాలి. కూర అయిందా? కూర అయింది. కూర అయితే అయిపోయింది. కూర అయితే ఇలా ఉంది. మస్తు ఉంది. మంచిగానే అండిన. దించుతానా? దించు. కూర అయింది. ఇక చేతులు కలుపుకోండి అందరూ. ఏపుతానా? మా అమ్మమ్మ ముందే చేయి కడుక్కున్నది కదా. సరే మా అమ్మమ్మకి ఇవాళ ఏందో ఎక్కలేని ఆకలి అవుతుంది. మంచి అటు కూర్చో. నీకిలికి అటు ఇద్దరు పేరు ఒకటి అయిపోయింది. నాకు మెల్ల కూడా వాళ్ళ పడుతుంది. ఆడు పెళ్ళంటే ఆడు వయసు చిన్నగా ఉన్నది. ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది. చూసుడు తత్ర అంటే ఎట్లా ఇక్కడ భూమ తిని ఆయన గురించి మనం బతకాలి కదా. ఆడిని ఒడ్డెక్కించినప్పుడు మనం ఇక బయట అంటే అమ్మమ్మ అంటుంది కదా, ఇక నా పానం ఉన్నప్పుడే చూస్తా కానీ మరి. సరే ఆయన అడుగు ఏమంటాడు. మన కోపం చెప్పాక అమ్మమ్మ ఏంటిది అమ్మమ్మ అసలు నాకు కోపం తెప్పాక అమ్మమ్మ. ఇక నిజంగా చెప్తాను మరి. జోక్ కూడా కాదు. నాకు కోపం తెప్పాక అమ్మ. మెడల్ పండు కొడతా మరి ఏమనుకుంటాను. అప్పుడు కాకుండా ఎట్లా కొడతావు నువ్వు కూడా అప్పుడు కాకుండా నాన్న సప్రా ఉంటావంటే దానికి టైం వస్తారా. ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీ అమ్మ లేదు, మీ అమ్మమ్మ ఉన్నది, నేను ఒక్కడిని ఎక్కడో బతుకుతాను. ఏదో సరదాగా అడుగుతాంది. కోపం చెప్పాక నీకు పెళ్లి చేసేటోడు ఎవరు? నువ్వు తాగి నా ముందు మాట్లాడక అంతమంది కోమ చట్టు చెప్తే నువ్వు చేసుకోకుండా 4 సంవత్సరాలు చేసుకుంటా అమ్మమ్మ ఎట్లా బతకాలి. నేను కూడా నాకు దిక్కులేదు అనాలి కానీ మొత్తమే దిక్కున్నట్టు మాట్లాడి తిట్టారా. మరి ఎందుకు మాట్లాడతా. ఇంకో 4 సంవత్సరాలు చదువుకుంటా నాకు కూడా ఏం లేదు ఎట్లా బతకాలని అడగాలి కానీ ఎట్లా చేసుకోవాలని పెద్దలు అడుగుతా ముట్టుగా ఆయన ఎట్లా చేసుకో ఎట్లా పిల్లగాలని. ఎంత భయ్య మీరిద్దరు భయ్యలే. ఇద్దరు నువ్వు పెద్ద భయ్యది. నువ్వు పిచ్చి 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 అన్నది కాదురా భయ్య. పిచ్చి పిచ్చి కాదు. ఇప్పుడు ఎవరి మాట వింటావు? అమ్మ మాట్లాడావు, అన్న మాట వింటావా? అన్న అయితే ఉన్నది వాళ్ళు చేయమంటావా? నన్ను చేస్తారా పెళ్లి? చెప్పు మరి ఎవరి పెళ్లి చెప్పు. మాట్లాడకు నాన్న. మళ్ళీ కోపం చెప్పావు నువ్వు సప్పుడు కాకుండా. ఎందుకంటే మరి ఆయనకి ఒక్కడే ఉన్నాడు కదా. ఆయనకి ఒక 5 సంవత్సరాలు చదువుతానా, నేను ఏదో పని చేసుకుంటా బతుకుతానన్న ముచ్చట లేదు. ఇప్పుడు ఆడు ఆ సైజులో ఉన్నాడు. ఆడు నన్ను లెక్క చేస్తలేడు. మీరు చెప్పినట్టు ఇళ్ళలో ఏదో రకంగా బతుకుతారు. ఈ ముసలిది అంటే 4 సంవత్సరాలు ఏదో
మీ దగ్గర ఉన్నందుకు ఏదో పెడతాను. నేను తట్టుకోలేకనే కదా ఇప్పుడు ఆమె చచ్చిపోయినందుకు నేను ఏదో పోయి ఎక్కను పని చేస్తాను చేస్తాను వాడతాను ఎవరు నేను చూస్తలేరు కదా నా గురించి. ఆయన ఎప్పుడైనా చేసుకోవాలి, ఆయన ఇష్టమైనప్పుడే చేసుకోవాలి. ఆయన ఎప్పుడు ఆయన ఇంకా 5 సంవత్సరాలు చేసుకుంటా నాన్న చదువుకుంటా ఏదైనా పని చేసుకొని చదువుకుంటా నేను ఎట్లా చదువుకోవాలా భార్య అన్న ముచ్చట లేదు ఆ పిల్లగానికి. అది చెప్పిన మాట పడితాడు ఎట్లా బతకాలి నేను మరి ఎవరికి సమాధానం చెప్పాలి. ఒక్కడే ఉన్నాడు కదా కోడిగా. మీరంటే ఒక కూడా అయిపోయి లెక్కనో బతుకుతారు. మా చేసే టైం అంతా చేసే టైం ఉన్నది కానీ అవతలాడు కూడా ఏం చెప్తావు పిల్లలకి ఇప్పుడు చెప్పేటోళ్ళకు చెప్పుకుంటే మంచి మంచి చెప్తా కూడతలే. ముసలి బాధపడ్డే నా బాధ. కుటుంబాలు అందరం కూడి బతుకుతూనే కొన్ని రోజులు సంతోషంగా బతుకుతాం, మంచిగా బతకగలుగుతాం. పెద్దల మాట కూడా గౌరవించాలి. ఎవరైనా మీరైనా ఆడైనా ఎవరైనా కాదు ఒక ఒడ్డెక్కించాలి. ఇప్పుడు నేను చెడిపోయినా నాతో నాడు మీలో అందరు చెడిపోతే ఎట్లా బతకగలుగుతారు? తమ్ముడద్దా దమ్మంటే గర్రనా అనగానే కోపం ఏంది? పుట్టిన సరదా కంటలు దానికి కోపం ఏది? గిన్నెది భూవేది పంచేది భూవేది ఇచ్చినవా? అదే కానీ నువ్వు రారంటే మాటకు ఏంద్ర పౌరుషం అంతా వీడికి పని ఏదో నువ్వు చేసేది వీడికి దమ్మన్నా మరి ఆడ తినేదానికని లొల్లి కాదు. అయితే పెళ్లి గురించి నాన్న అనగానే నువ్వు అట్లా అనద్దు. చిన్నది అట్లా అట్లా గమ్మతికి అడుగుతాను వాళ్ళు. 5 సంవత్సరాలు పెళ్లి చేయాలి నాకు తెలుసు. కానీ అట్లా అడుగుతాను ఎందుకంటే మరి ఎవరు తెచ్చుకుని ఎట్లా బతుకుదామని ఆలోచిస్తాను. అట్లా అడిగి చూస్తాను అన్నట్టు. పెళ్లి చేయాలన్న నువ్వేమంటావు అన్నట్టు అడిగి చూసింది అంతే. వద్దా చిచ్చుతో తింటావా? పెళ్లి చేసిన వాళ్ళు ఎవరు దిద్దుకొని సాగుతాను. అదంతా తిరిగి రావాలి. 40 సంవత్సరాల కానీ పెళ్లి చేయాలి అసలు అయితే చేయాలని చేయలేదు. ఇప్పుడు చేసిన కాడికే వాళ్ళు బతకలేకపోతున్నాను. కానీ పెళ్లి చేసి నేను ముందుకు అతను అట్లా అడిగి చూసుడు అన్నట్టు. ఇప్పుడు నీ నుండి ఏమత్తది ఆన్సర్ అన్నట్టు. ఇవాళ నాకు పెళ్ళి అంటే నాకు తెగిన మరి 4-5 సంవత్సరాలు చదువుకొని అమ్మలేదు కదా బతుకుతా నేను ఇంత తిరిగి చేసుకొని బతుకుతా వంతు అవసరం లేదని ఉన్న ముచ్చట నువ్వేమన్నా మాట్లాడగలిచినావు? మాకు సమాధానం ఏమన్నా పైసలు ఇచ్చినావు? నువ్వు ఎన్ని చదువుతాను అసలు నాకు సమాధానం ఏమి ఇచ్చినావు? నేను చదువుకోలేదు. నేను చదువుకోలేదురా. ఎట్లున్నది కూర? మంచిగా అన్నది, సూపర్ ఉన్నది. పెళ్లి లెక్క నేను తీస్తలేను. పిల్లగాడు చదువుకోవాలా ముందుకు రావాలి. కుటుంబం గురించి ఆలోచిస్తాను. నేను పెళ్లి లెక్క చేయాలని అవసరం. పెళ్లి చేస్తే అలా బాగుపడతాను అవడాన్ని. చూడు తినండి తినాలే పోతాడు. నువ్వు తిన్నావా? కానీ ఎట్లున్నది అడుగుతాడు. నువ్వు తిన్నావా? కమ్మ ఒక్క కొనుక్కుతాను బొక్కలు కొనుక్కొని తింటాను. కమ్మ ఉన్నాయి రమన్ కమ్మున్నాయి మంచిగా ఉన్నది, మంచిగా అన్నది. బువ్వ దీని పాలు కొట్టుండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వైష్ణవి చనిపోవడం వల్ల మా నాన్న చాలా బాధ అనిపిస్తుంది. నేనే చంపించాడు సరిపోతా అట్లా అనిపిస్తాను నాకు కూడా. అంత పాపం ఒక ఆడదాన్ని తీసుకొని దాన్ని సావదింగి నమ్మించి మోసం చేసుడు వాడిని నమ్మదోసం అనిపిస్తాను నాకు కూడా. వాళ్ళ గురించి నేను చేరుకుపోతాను అనిపిస్తాను నాకు కూడా. అంత పద్ధతి ఒకవేళ మనూరు అంటే ఏం చేస్తావు? అదే నా బిడ్డ అట్లా చేస్తే నాకు ఎంత కోపం ఉంటుంది. నాకు ఒక్కటే ఉన్న బిడ్డ వాళ్ళు కూడా ఒక 13 అన్నదమ్ముల ముంగట ఒక ఉంటే వాళ్ళకి ఎంత పట్టుంటుంది. వాళ్ళు చనిపోయేంత లేదు వాళ్ళకు. అంత పాపం అనిపిస్తాను నాకైతే.
ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెడ్డ చేయాలని పోతాను నేను ఒంటరిగానే నేను కూడా ఒకవేళ మా నాన్నకి ఇప్పుడు కనబడి అంటే ఆడు అని ఏం చెప్తావు? నేను చెడ్డ చేయాలి పోతాను పొడిచిపోతాను చంపిపోతాను. ఎందుకంటే ఆమె మళ్ళీ 5 నెలల బొత్తతో ఉన్నది పాపం. ఆమె ఏ ఊరు 5 నెలల బొత్తతో ఉన్నామని చేసుకున్నోడే చంపిండు రాత్రి. మళ్ళీ కత్తితో నీకు తలకాయల పొడిచి మళ్ళీ గొంతు బిసికి చంపిండట. బిడ్డ అయితే నా బిడ్డ అయితేంది ఒకటే. ఇప్పుడు వాళ్ళకు 3 అన్నదమ్ముల బిడ్డ నాకు ఒక బిడ్డ. నా బిడ్డను కూడా ఎంత అట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చెప్పు నాకు. అసలు అని చూస్తే మంట అని పొడి చంపాలనిపిస్తాను నాకు కూడా. వాళ్ళ గురించి నేను చెండ్రజాలు కూడా పోతాను నాకు తెలిస్తే నన్ను తీసుకపోతే అని చంపుతాను నిలబెట్టే చంపుతాను నాకు అంతకు మంట. దొరకడు అంటే ఒకవేళ కనబడితే మన ఊరికి ఇట్లా అత్తే పారిపోయి చెప్పు అంత పాపం 3 అన్నదమ్ముల ముంగట అంత తెలియకాల ముంగట వాళ్ళు అబ్బాబాబా కూడా ఇచ్చిండ్లు పక్క రూమ్ ఇచ్చిండ్లు బతుకమన్నలు ఎక్కడో మాట లేని బొంకిచ్చి లంచ పిల్లలు మోసం చేసి మళ్ళీ అలా అవే చెప్పింది ఆట అలా అవే మార్చింది దాన్ని. ఎట్లా మనకయ్యే దగ్గరే మనకు దగ్గరే. ఇది ఇత్తడి ఘోరమైన బతుకులు బతకద్దు చాలా ఘోరంగా చేసిండు. పెళ్ళానికైనా 10 లక్షలు పెట్టి మంచిగా చేసుకుంటాను తప్పుకుంటాను. అదే మరి వచ్చిన సాధ్యం కాదు. పానం పోతే బతకదు. ఇప్పుడు నా భార్య పోయింది 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పడ్డా. నేను ఖర్చు పెట్టినా బతకలేదు. భూమి జాగాలు అమ్ముకుంటే నాకు అసలు లేదు ఇలుగు లేదు. ఇప్పుడు ఏం ఇప్పుడు ఆయన జైల్లో పెట్టిండ్రు కానీ మళ్ళీ అత్తాడు. ఒక 10 సంవత్సరాలకైనా 5 సంవత్సరాలకైనా మళ్ళీ అత్తాడు. వెంబడే పొడిచి చంపాలి. 10 సంవత్సరాలు చేతి ఉన్నప్పుడు ఇప్పుడు 13 అన్నదమ్ముల ఆ ఒక్క చెల్ల కాబట్టి అంత ప్రేమించి అంత ఊటుపు చేసి అంత లెవెల్ చేసినాక ఇలా బతుకులు ఎందుకు? అన్నదమ్ముల బతుకులు వేస్ట్. ఆయన చంపకుంటే అన్నదమ్ముల బతుకులు వేస్ట్ అనిపిస్తాను నాకైతే. ఏదైనా అయితే ప్రాబ్లం ఉంటే నన్ను పిలిచిన నేనైనా చంపుతాను. నాకేమైనా సపోర్ట్ ఇస్తే అంత మంట అనిపిస్తుంది. ఆమె అద్దు బాంచాను అని మొక్కిందట, కాళ్ళ వెళ్ళబడ్డదట. నువ్వు వెళ్ళిపో, నీ గురించి నేనేం చెప్పా, నీకు నాకు ఏమద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వేరే దాంతోనైనా చేసుకొని బతుకు కానీ నన్ను వదిలేయి. మా అవ్వ మా బబ్బ మా అన్నదమ్ములు మా అవ్వ నాతోనే బతుకుతాను అన్నదట. అంటే కూడా వదలకుండా నేను నిన్ను వదులుతానని తలకాయని బండకేసి కొట్టి కత్తితో పొడిచి గొంతు పిసికి చంపిండు. ఎక్కడో భార్య ఉన్నది, ఎక్కడో 2 ఎకరాలు ఎత్తలం, ఎక్కడో నా బతుకున్నది, దీన్ని చంపితే నాకు బతుకున్నది, అదేవతో చెప్తే ఈయన చంపితే ఇప్పుడు అవన్నీ జీవితం ఖరాబ్ అయింది. ఆయన పానం పోయి అక్కడికి వచ్చిందా లేదా? అంత ప్రాబ్లం ఎందుకు చేసుకోవాలి? అది ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడే ఇప్పుడు ఆయనకు అర్థమైంది కదా ఇప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చింది చెప్పు. ఆ అమ్మాయి కూడా చిన్న మందమైన అమ్మాయి, మందమైంది మంచిదే, అందరికి ఫేమస్ అయిందే. అందరం సినిమా చూస్తాను, ఆమె చూస్తేనే మాకు పిచ్చిలేస్తుంది, మా బతుకులు ఎందుకు అనిపిస్తుంది. మన మేము కూడా చూసేది పాపం మంచి ఆమె. ఇప్పుడు మీ చెడిపోయిన బతుకులలో నాశమానికి బాధ ఎక్కువ అనిపిస్తుంది. బాధ లేనికి అంత కష్టం ఉండదు. అర్థం కాదు, కష్టంలో ఉన్నా నాకు ఎంత బాధ అనిపిస్తుంది. అది నీకు అర్థమైంది. నేను కుటుంబాల కట్టం పడి మీతో నేను ఇబ్బందులు పడి మీలో ఇబ్బంది పడి నేను ఇబ్బంది పడి నేనే నరకం చూస్తాను. అట్లా దాన్ని అట్లా ఇబ్బంది చేస్తే నాకు కూడా ఒక తోడ పుట్టింది, నాకు ఒక బిడ్డ పుట్టింది. నేను కూడా నా బిడ్డ కూడా అట్లా చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. నమ్మి మోసం చేస్తే అది నిజమే. అమ్మమ్మ నువ్వైతే ఏం చేస్తావు? ఆడు నీ కళ్ళ ముందు కనపడ్డాడు, నువ్వేం చేస్తావు? చెయ్యాలి, ఏదో చేయాలి. చేయాలి ఎందుకు చేసిండు? మనిషి పానం అంటే ఏను కాదు కాను కాదు. ఆయన ఎన్ని రోజులకైనా చంపుడే కరెక్ట్ నాకు కూడా. ఎందుకంటే పానం అంటే పానం కాదు. 13 అన్నదమ్ములలో ఒకటే ఆడిబిడ్డ అన్నారు. ఆ పానం పోయిందంటే వాళ్ళ పానాలు ఎట్లా బతుకుతాయి? వాళ్ళు మనుషుల తీరు ఉంటలేదు. 13 అన్నదమ్ములు ఎందుకు బతుకుడు? 13 అన్నదమ్ములలో ఒక్కతే అమ్మాయి. ఆ 13 అన్నదమ్ములు బతికేమన్నా సుఖం ఉన్నదా? ఒక ఆడపిల్ల అట్లా ఘోరం జరిగినాక వాళ్ళొక యూట్యూబ్ తీసేటోళ్ళు, వాళ్ళొక మర్యాద తిరిగేటోళ్ళు, ఆయన వాళ్ళు అన్నదమ్ములకు ఎట్లా పానం ఆగుతుంది? అది ఎన్ని రోజులకైనా దానికి అర్థం ఉంటుంది కదా. వాళ్ళని చంపుతూనే వాళ్ళకు మనసు పూర్తి అవుతుంది. కానీ చెల్లె చచ్చిపోయింది, ఇంత ఘోరం జరిగిందని మన అస్మంటి వాళ్ళకు యూట్యూబ్ ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎదుగు చేయగలుగుతారు. లేకుంటే వాళ్ళు యూట్యూబ్ చేసి కూడా వేస్టే. ఒక చెల్లెని సావదింగినాక ఇంత ఘోరంగా చేసిన కుక్కని వాళ్ళని చంపకుంటే వాళ్ళు కూడా వేస్ట్ అనిపిస్తాను. వేస్టే మరి. అంత అన్నదమ్ములు 13 మంది వేస్టే నాకు. వాళ్ళు మళ్ళీ చిన్న పోరగాళ్ళు కూడా కాదు, అందరూ పెళ్లిళ్ళు అయిన వాళ్ళే, అందరు తెలిసిన వాళ్ళే, యూట్యూబ్ పెట్టిన వాళ్ళే, అంత తెలియకలోలే. ఆమె కూడా యూట్యూబ్ పెట్టింది, అందరు తెలిసిన వాళ్ళే. అంత ఘోరంగా ఆడు అట్లా ఏదో ఇంత మందిని మోసం చేసి
ఆమెను చంపినందుకు ఎంత ఘోరం అనిపిస్తుందో నాకే బాధ అనిపిస్తుంది. మేము అది చూసినాక మాకు కళ్ళ నుండి నీళ్ళు రోజు వచ్చినాయి. అదే నా చెల్లెల ఊకత్తే నాకు అదే చూసుకుంటుంటాను. నేను కూడా ఇంట్లో ఆడేమో చచ్చిపోతే 10-20 లక్షల మునిపోయి కష్టములు ఉంటాయి, మీరు కూడా బాధపడతా, నేనేను పని చేసుకుంటానా, అట్టాడి ఘోరాలు రావద్దు, మనం బతకద్దు. వేస్ట్. చెప్పమ్మా నువ్వు. రావండి బతకద్దు, అది మంచితనం కాదు, అది ఎల్లకాలం బతికే జీవితాన్ని. ఆమెకి ఎంత 19 సంవత్సరాలే పాపం, చిన్న పోరే. అదే చంపడానికి ఏం పుట్టిందో అని కట్టారు. ఎంత ఏమున్న దాన్ని ఇసి పెడతాది బోర్ది. ఆమె బతుకు వదిలిపెడితే ఆన్నే పట్టుకొని తనలాడలేదు ఆమె బతుకుడు అట్లా కోసం మన ఆడవాళ్ళ మగవాళ్ళ పనికి రావద్దు. బతుకుద్ది, అది ఎక్కడో బతుకుద్ది, కానీ ఇలాంటి కొడుకు మంచిగా వాళ్ళు చూస్తేనే చూసేటోనికే దుఃఖం అనిపిస్తుంది. ఆ సినిమా కూడా చూడబుద్ధి అయితే లేదు కూడా, వాళ్ళు పెట్టే శోకం మొత్తం, అది మొత్తం శోకమే. దాన్ని చూస్తే కళ్ళ నుండి నీరు రాని మనిషి లేడు అసలు. గంగలక్ష్మి అయితే ఆ రోజు మొత్తం ఏడుపు మూతే పెట్టింది. అంతే ఉంటుంది ఎవరమైనా. కట్టాలు ఉన్న వాళ్ళకు బాధలు ఏర్కుంటాయి, కట్టాలు లేని వాళ్ళకి ఏంటంటే గింతే అని వదిలిపెట్టుకుంటారు. నాకు కూడా ఎంత బాధ అనిపిస్తుందో, నాకే కష్టం అనిపిస్తుంది. ఆడు ఉంటే నా పానం నాకు ఇంట్లో ఆడిది కూడా లేదు, ఆయన చంపైన వెళ్ళిపోతాను చూస్తాను ఒక అంతే అనిపిస్తాను నాకు కూడా. ఇప్పుడు చూస్తే ఆడు జైల్లో ఉన్నాడు. పానం ఇస్తాను, ఆ పానం పోయినా మంచిదే. మా నాన్నకు అంత ఘోరం అనిపిస్తాను నాకు చూడ. 13 అన్నదమ్ములు ఉండి కూడా ఆయన ఘోరంగా చేయకుంటే వేస్ట్ అన్నట్టే నాకు. ఏమన్నా ఉంటే నేను పోయి వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తాను. ప్రభుత్వం కూడా వేస్టే నాన్న, ప్రభుత్వం వేస్ట్. ఆయన చంపకుండా కూడా 10 మంది ఏం చేయనట్టే అర్థం. రేపొద్దున ఆడే మంచిగా బతుకుతాడు, మనమే వేస్ట్ అయిపోతాం, మన బతుకులు వేస్ట్. ఇప్పుడు వీళ్ళు ఏడ్చుకుంటారు ఉంటాడు కానీ ఆడ ఎంజాయ్ తిరుగుతాడు బయటకు వచ్చి ఇంకొక దాన్ని ఎంజాయ్ కాదు వేస్ట్. ఆయన చంపడే కరెక్ట్, వాళ్ళు పట్టుబట్టిళ్ళు, వాళ్ళు కూడా మంచి తెలియకలోనే, కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారో నాకే అర్థమైతే లేదు. మరి ఎట్లా నీకు బాధ అనిపిస్తుంది? మా అమ్మమ్మకైతే కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. ఆమె గురించి ఒక బిడ్డ చచ్చిపోయింది. ఏం చేయాలి మరి, చచ్చిపోయా ఏడు ఒక రోజు 7 రోజు లేదు, ఒక రోజు ఇప్పుడు నీ బిడ్డ చచ్చిపోయింది, నీ కొడుకు చచ్చిపోయింది టాటతో, మీ అందరం పోయి నేను ఏదో పానం బతికినా అంటే నీ కొడుకు అనే ముందు నీ బిడ్డ కూడా చచ్చిపోయింది. కానీ నువ్వు ఎట్లా ఇప్పుడు గుండె ధైర్యంతో ఎట్లా అంటే మాతోనే ఏందంటే ధైర్యంగా బతుకుతున్నావు. మరి అది ఏంటంటే ఇక ఎవరు అండలేరుగా మనకు, ఒక దూరం మనం ధైర్యం చేసుకుని బతుకుతాను కదా. మరి నేను కూడా నీ బిడ్డ చచ్చిపోయింది మీరు ఎట్లా నేను ఉండదా మీతోనే నేను అండగుండి బతుకుతాను కదా. మరి అవతలోడు ఒక చెల్లెని 13 మంది ఉండి కూడా ఒక చెల్లెని చంపితే వాళ్ళకి ఎంత బాధ ఉండాలి. మళ్ళీ వాళ్ళ ఇంటి పక్కనే ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, జాగా ఇచ్చిండు, బైక్ డబ్బులు. వాళ్ళ బాబా కూడా ఏదో బియ్యం ఇచ్చిండు, నూనె ఇచ్చిండు, ఈ కళ్ళతో నేర్చుకుంటే అవన్నీ చూస్తే నాకు కష్టంగా, ఒక బైక్ కొని ఇచ్చిండు కష్టంగా చూస్తే మటుకు నాకు ఇబ్బంది అనిపిస్తుంది. 5 లక్షలు కూడా ఇచ్చిండు, కట్నం 5 లక్షలు ఇచ్చిండట. ఏదో నమ్మకం పెట్టిండు, వాళ్ళు తల్లిదండ్రుల మాట విన్నాడు, మరి అటు అతను పెళ్ళ మాట విన్నాడు, మరి ఎట్లా విన్నాడు, కానీ నమ్మక దోషం అయితే దీన్ని చంపిండు. ఇప్పుడు నరకంగా ఆయన పానం పోయి ఎక్కడికి వస్తుంది. చంపకుండా ఈ అన్నదమ్ములు 13 మంది పట్టుబట్టిన వాళ్ళు కూడా వేస్టే నాకు చూడనైతే. ఖచ్చితంగా చంపాలని నేను సపోర్ట్ ఇస్తాను. నేను కూడా చిన్నగా యూట్యూబ్ తీస్తాను, మాకు కూడా తెలుసు, నేను కూడా బాధలు పడతాను. మా కొడుకు లేకుండా కూడా ఇక్కడ కూడా ఉండలేను, నేను పని చేసుకుంటాను, వీళ్ళే బతుకుతాను. నా సార్ నేనేదో అటో ఇటో ఏదో పూటబంధం చేసుకొని బతుకుతాను. ఈ పండుగ కాసిన ఉగాది పండుగకు మీరు కూడా సహకరించి ఆయన ఎట్లనైనా చంపితేనే మాకు గమ్మత్ అనిపిస్తుంది, సరదా అనిపిస్తుంది. నాకైతే దొరుకుతాడు, పోలీసు వాళ్ళు దాస్తారు, మప్పిస్తారు, డబ్బులు పెట్టి. నాయకులు అందరూ దొంగలు, ఎవడు కరెక్ట్ లేదు ఇక్కడ. పైకేమన్నది పెద్ద దొంగ. డబ్బు పెడితే డబ్బు పెట్టి చంపకుండా కూడా ఇంకా సపోర్ట్ చేతులు ఆనిపక్కుంటారు. మనము అన్నదమ్ముల 13 ఉండి కూడా మనము ఆయన చంపలేకపోయినప్పుడు మనం కూడా యూట్యూబ్ తీసి ఇంత తెలియకలో మనం పిచ్చోళం అన్నట్టు. ఒక ఆడిబిడ్డ 13 మంది మనం కూడా దాన్ని సహకరించి ఆ ఉరిచి చేసుడో ఏం చేసుడో మనం సంధియద్దు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలైనా ఆయన చంపాలి. చంపినప్పుడే మనకు ఈ దేశం మీద మనకు మంచి అనిపిస్తుంది. జనాలు కూడా పట్టుబట్టి ఎప్పుడు అట్లా చేయాలంటే భయం అవుతుంది. ఇంకోటికి పెళ్ళి తల్లిదండ్రులే చేసిండ్రు అన్నట్టుగా, ఆడే ఇక చేసుకుంటాడని దాని వెంబడి పడ్డాడు. ఆమె అద్దని అనుకున్నది, ఇప్పుడు అద్దమ్మ చెయ్యకుండా పెళ్ళి అని అన్నా కానీ ఆయనే బతిలాడి చేసుకున్నాడు. కుటుంబాల నేను కూడా అరిశరాలు పడతాను కాబట్టి ఇట్లా బాధ ఏంటో కూడా నాకు కూడా ఎందుకు రా బతుకుడా అనిపిస్తుంది లాస్ట్కి అయితే.
అంత పరిస్థితులు ఉన్నది. పట్టించుకుంటే మనకు అవి పట్టించుకుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది మన పరిస్థితి అంతా ఒకటే. ఎన్నో అటు లెక్కలేము. వాటి లెక్కలు ఉండకుంటే మనం ఎట్లా బతకగలుగుతాం? ఆటి లెక్క అంటే అదేంది మనమేంది? ఇప్పుడు నాకు బిడ్డ ఉన్నది, నన్ను కూడా అట్లా చేస్తే నేను ఎట్లా బతకగలగా నేను అంటాను. ఇప్పుడు నా భార్య లేదు, నా బిడ్డని అక్కడ ఇచ్చిన, నా కొడుకు ఈ పరిస్థితి, మరి నేను ఎట్లా బతకగలుగుతాయి రందులలో? నువ్వు పోయి ఏం చేస్తావు? ఆడ ఎక్కడ అంటే అడ్డే అలా ఉండవచ్చు. నువ్వేం చేస్తావు? అద్దండు కాదు. ఇప్పుడు 13 అన్నదమ్ములలో ఒక బిడ్డని సావదెంగిళ్ళు, వాళ్ళు రోగమై చచ్చినా ఏదో అనుకుంటావు. నీ బిడ్డ కంటే రోగమై చచ్చిపోయి నువ్వు ఉన్నావు, మరి అదే పరిస్థితులు నువ్వు సావదెంగితే నువ్వు ఊకుందువా? నేను ఇక్కడ బతకగలుగుతున్నా, నీతో ఇట్లా మాట్లాడగలుగుతావా అని నేను మాట్లాడతాను. ఇప్పుడు అందరికి అదే ఉన్నది. ఒక మనిషిని చంపుడు అంటే మామూలు విషయం కాదు కదా. సంపద బాగా సంపద మరి నేను సంపలు అందరం అనుకున్నాం, చూదేసుకుందాం అది ఇది అని ఏదో ఒకటి చేత ఒకటి ఏదో పాపలం చేసి 5-6 లక్షల రూపాయలు బతకలే. మనం అందరి కళ్ళ ముంగానే ఇక్కడనే అయిపోయింది, మన అందరం ఉండగానే అదే ఉన్నది డబ్బులు ఎక్కడ. కానీ ఇది ఏంది ఘోరంగా చంపుడు ఏంది? మంచిగా ఉన్న మనిషి ఇంకో దాన్ని చేసుకుంటే ఏంది? ఆ 20 లక్షలు పని చేస్తాయా? 30 లక్షలు పని చేస్తాయా? కోటి రూపాయలు కూడా పని చేయవు. ఒక మనిషి పోయినాక లక్షలు కాదు, కోట్లు కాదు, ఏది కూడా పని చేయదు. అది ఏదో ఊబా, అదొక తెలవక పిచ్చోలయ్యి అట్లా చేస్తారు. తెలివిగా ఉన్నోడు ఎవడు చేయడు. అమ్మ మాట్లాడుకోవడానికి తెలివి లేకుండా ఎవడు చేయడు. తెలివి తక్కువ కూడా అట్లా చేస్తారు, మోసపోతారు, నష్టపోతారు, లాటుకు సాగుకు గురి చేసుకుంటారు. కానీ ఇదొకటి, ఈ ప్రపంచం మీద ఇదొకటే నేను లాట్ చూసిన. ఇంత ఘోరంగా ఎక్కడ జరగలేదు. మరి ఆడు 13 అన్నదమ్ములల్లా అంత యూట్యూబ్ తీసినాక అంత తెలివికల్లోని అట్లా దాన్ని చంపితే మరి వీడు ఏ రకంగా ఎట్లా బతికినాక వేస్తే మనం ఆయన ఎట్లనే చంపుడే కావాలి.